హాయ్ అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. మనం ఈరోజు ఇక్కడ పిక్చర్ డిస్క్రిప్షన్ అనేది ఒక టాపిక్ తీసుకున్నాము. ఎందుకు అంటే మనము ఈవెంట్స్కి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా వాటిని మనము ఫంక్షన్లో ఏమైంది ఏం లేదు ఇవన్నీ చెప్పాలి కదా. సో ఎలా ఒక సెంటెన్స్ తోటి ఇంకో సెంటెన్స్కి రిలేటెడ్ చేయాలి. సో దాని గురించని ఈ పిక్చర్ డిస్క్రిప్షన్ తీసుకున్నాను. పిక్చర్ డిస్క్రైబ్ చేయడం వల్ల మనం చాలా త్వరగా నేర్చుకుంటాం హిందీ ఎలా మాట్లాడాలి అన్నది. అందుకని మీకు ఈజీ మెథడ్లో నేర్చుకోవడానికి చెప్తున్నాను. మీరు ఇంట్లో ఉండి కూడా ట్రై చేయొచ్చు ఇలాంటి పిక్చర్స్ తీసుకొని. ఎలా అంటే ఇప్పుడు చూడండి, ఇక్కడ పిక్చర్లో యహ ఏక్ టోపీ వాలా అప్నే టోకరీ మే టోపియా లగాకర్ బేచ్ రహా హై అంటే ఇక్కడ టోపీ అమ్మేవాడు కొన్ని టోపీలు తన బాస్కెట్లో పెట్టి అమ్ముతున్నాడు. ఉస్ టోపీకో ఖరీదనేకి లియే ఏక్ లడకా దో ఆద్మీ ఆయే హై దానిని కొనడానికి ఒక అబ్బాయి ఇద్దరు మనుషులు వచ్చారు. ఉన్కే పీछे ఏక్ ఘర్ और एक दो पेड़ है వాళ్ళ వెనకాల ఒక ఇల్లు ఇంకా చెట్లు ఉన్నాయి. టోపీ బేచనే వాళ్ళకి పీछे भी एक पेड़ और एक घर है టోపీ అమ్మేవాడు వెనకాల కూడా ఒక చెట్టు ఒక ఇల్లు ఉంది. ఆస్మాన్ మే కుచ్ పక్షి ఉడ్ రహే హై అక్కడ ఆకాశంలో కొన్ని పక్షులు ఎగురుతూ ఉన్నాయి. యహ పూరా చిత్ర ఇస్ తరహ హమ్ లోగ్ బతా రహే హై అంటే ఈ పిక్చర్ని నేను ఇలా డిస్క్రైబ్ చేశాను. అదేవిధంగా మీరు ఒక ఫంక్షన్కి వెళ్ళారనుకోండి, పెళ్ళి ఎలా జరిగింది అని అడుగుతారు. అక్కడ మీరు చెప్పాలి, పెళ్ళి వాళ్ళు అబ్బాయి వాళ్ళు వచ్చారు, అమ్మాయి వాళ్ళు వచ్చారు, అలా చేశారు ఇలా చేశారు, లేదంటే గొడవ అయింది, ఇలాంటి మనం చెప్తూ ఉంటాం కదా. సో ఆ సిచ్యువేషన్ని మీరు దాని కింద పెట్టి మీరు ఇలా డిస్క్రైబ్ చేయడానికి నేర్చుకోవచ్చు. సో చాలా సింపుల్గా మీరు మీ స్పీకింగ్ స్కిల్స్ని